హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్స్, ఆంధ్రప్రదేశ్లో టెట్ జరుగుతుంది. అయితే గతంలో వచ్చినటువంటి ప్రస్తుత టెట్లో వచ్చినటువంటి అన్ని ప్రశ్నల్ని బాగా అనాలసిస్ చేసి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి సంఖ్యా వ్యవస్థ, అంకగణితం, రేఖాగణితం, క్షేత్రమితి, బీజగణితం, అదేవిధంగా సాంఘిక శాస్త్రము మరియు సంభావ్యత, నిరూపక రేఖాగణితం, స్టాటిస్టిక్స్ అన్నింటిలో నుంచి రెండు ప్రశ్నల చొప్పున మనం ఈరోజు ఈ సెషన్లో మాట్లాడుకుందాం. ఇవన్నీ ప్రశ్నలు కూడా గత టెట్లో వచ్చినవే, ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి టెట్లో కూడా చాలాసార్లు రిపీట్ అయినవే. టోటల్గా 23 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఖచ్చితంగా రేపు మీరు రాయబోయేటటువంటి టెట్లో ఖచ్చితంగా కనీసం 10 ప్రశ్నలైనా మీకు వస్తాయి. కాబట్టి అంటే ఈ మోడల్స్ ఇవే ప్రశ్నలని కాదు, కానీ ఈ మోడల్స్ తప్పకుండా మీకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. అయితే ఖచ్చితంగా పూర్తి వీడియోను చూడండి. 23 ప్రాబ్లమ్స్ మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. జాగ్రత్తగా వినండి. ఎటువంటి సూత్రం లేకుండా ప్రతి ప్రశ్నను కూడా క్షుణ్ణంగా క్లియర్గా కాన్సెప్ట్ను అర్థం చేసుకుంటూ షార్ట్కట్ పద్ధతిలో ముందుకెళ్దాం. మై డియర్ టీచర్స్, అందులో భాగంగా ఫస్ట్ సంఖ్యా వ్యవస్థ గురించి మాట్లాడితే ఈ ప్రశ్న అంటే ఒక దశాంశ రూపంలో ఉన్నటువంటి ఈ సంఖ్యను మనకు p/q రూపంలో మార్చమని అడగడానికి చాలాసార్లు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా రావడానికి అవకాశం ఉంది. చూడండి, దీని యొక్క ట్రిక్ ఎలా చేయాలి సార్ అంటే చాలా ఇంపార్టెంట్ మై డియర్ టీచర్స్. ఏమడుగుతున్నాడు ఇక్కడ? 3.14 బార్. ఓకేనా? 3.14కి బార్ ఉంది. పూర్తి నెంబర్ రాసుకోండి. 314 పూర్తి నెంబర్ మైనస్ ఏ సంఖ్యకు అయితే బారు లేదో డెసిమల్ పాయింట్ ముందైనా తర్వాత అయినా, సో ఇక్కడ -3 చేసేయండి. ఎవరికి లేదు? 3కి లేదు, 14కి ఉంది. బై ఎన్ని అంకెల పైన బార్ ఉంది? 2 అంకెల పైన బార్ ఉంది కాబట్టి 2 9లు రాసుకోండి, సరిపోతుంది. ఇట్ ఈస్ క్లియర్. 314 నుంచి 3 పోతే 311/99. ఇది క్యాన్సిలేషన్ అవ్వదు. సో ఈ 311/99 దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ మై డియర్ టీచర్స్. ఓకేనా? మీకు గతంలో తెలంగాణలో ఈ బిట్టు రావడం జరిగింది. 4.7 బార్. దీన్ని p/q రూపంలో రాస్తే సో ఎలా రాయవచ్చో దీని యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, మీరు యాక్టివ్గా స్పందిస్తేనే మ్యాథ్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ. ఇది కూడా ఇప్పుడు ప్రస్తుత జరుగుతున్నటువంటి టెట్లో గత షిఫ్ట్లలో అడిగాడు. చూడండి, 2/3, 4/9, 5/6ల యొక్క కాసాగు మరియు గాసాబాలను కనుక్కోండి అని చెప్తున్నాడు. సార్ వరుసగా కాసాగు మరియు గాసాబా చెప్పాలి. చూడండి ఒకసారి, మనకు 2, 4, 5 ఓకేనా, వీటిలో కాసాగు కనుక్కోమంటున్నాడు. కాబట్టి భిన్నాల యొక్క కాసాగును ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆయా భిన్నాలలో ఉన్నటువంటి లవాల కాసాగు ఫస్ట్ ఏది కనుక్కోమంటే అది లవానికి. లవాల కాసాగు బై హారాల గాసాబా చెయ్యాలి. చూడండి టీచర్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ 2, 4, 5ల యొక్క కాసాగు చేస్తున్నాను. ఇక్కడ 2 1 2 2 2 5 ఇంతే. 2 1 2 2 2 4 2 5 20. ఇక్కడ 20 వచ్చేసింది. ఎక్కడైతే లవంలో 20 ఉంది ఇది కాదు. సో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. అలా అని ఇది డిసైడ్ చేయలేము, ఎందుకంటే క్యాన్సిలేషన్ కూడా అయ్యి రావచ్చు. బట్ ఎనీవే చూద్దాం. మరి హారాలు 3, 9, 6ల యొక్క HCF ఎంత అవుతుంది? 3, 9, 6. అందులో ఉన్నటువంటి చిన్న సంఖ్య మిగిలిన రెండింటిని కూడా భాగిస్తుంది కాబట్టి 3 మీకు HCF అవుతుంది. ఓకే, ఈ టెక్నిక్ మనం చెప్పడం జరిగింది. సో 20/3. ఓకే, 20/3 ఎన్ని ఉన్నాయి? సో ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఓకే, మీ ఏ మరియు సి క్యాన్సిల్ అయిపోయింది. మరి ఇందులో ఏది సార్? 1/9 1/18 HCF. సో HCF ఫైండ్ అవుట్ చేసుకుంటే 2, 4, 5ల యొక్క HCF ఏం చెప్తుంది? HCF ఏం చెప్తుంది? ఇవన్నీ కూడా ఒకే టేబుల్లో కామన్గా ఒకటే ఫ్యాక్టర్ లేదు, కేవలం ఒకటి తప్ప. ఇవన్నీ కూడా కో ప్రైమ్స్ అంటాం, సహప్రధాన సంఖ్యలు. ఓకేనా? కాబట్టి వీటి యొక్క గాసాబా 1. ఓకే, మరి 3, 9, 6ల యొక్క LCM ఏమవుతుంది? గరిష్ట సంఖ్య 9. ఇక్కడ గరిష్ట సంఖ్య 9. వాటి యొక్క లబ్ధాలుగా రాస్తే, మల్టిపుల్స్ రాస్తే 9 1 9 9 18. చూడండి,
ఈ 3 ఎక్కంలో 9 వస్తుంది, కానీ 6 ఎక్కంలో రాదు కాబట్టి ఇది కాదు. ఈ 9 18 వస్తుంది కదా. సో 3 6ల 18, 6 3ల 18, 9 2ల 18. LCM is 18. కాబట్టి 1/18. సో ఇది కాదు, డి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? ఈ టెక్నిక్ ఏంటి? మీరు లేదు సార్ నేను ఇలాగే చూస్తాను అంటే చేసుకోండి, నో ఇష్యూ. సో 3 ఎక్క 3, 3 3 ముళ్ళ 3 2 6. ఇంకా క్యాన్సిలేషన్ చేసుకోవడానికి లేదు, ఐ మీన్ ముందుకు వెళ్ళలేము. సో 3 ఎక్క 3, 3 3 9, 9 2 18 మీ LCM. క్లియర్? సో ఇలాంటి ట్రిక్ ఎందుకంటే మనం చాలాసార్లు చేసాము. కాలం దూరం కాలం పనిలో కూడా ఇలాంటి ట్రిక్స్ మనం వాడాము LCM ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. గాట్ ఇట్ తల్లి? ఇప్పుడు చూడండి నెక్స్ట్ బిట్ చూడండి ఏమంటున్నాడు. 738A 6A అను 6 అంకెల సంఖ్య 11 చేత నిశ్శేషముగా భాగించబడితే ఏ స్థానంలో వచ్చే సంఖ్య ఏది? ఇది కూడా సంఖ్యా వ్యవస్థ నుంచే భాజనేత సూత్రం కాన్సెప్ట్ నుంచి తీసుకున్నా. మరి ఏమంటున్నాడు? ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉన్నాయి. వీడియోని ఆపి మీరు చదువుకోవచ్చమ్మా. ఓకేనా? ఒకసారి చూడండి ఏం చెప్తున్నాడు. 73886A అంటున్నాడు. మరి 11 చేత భాగించాలంటే బేసి స్థానాలలోని సంఖ్యల మొత్తం మరియు సరి స్థానాలలోని సంఖ్యల మొత్తం యొక్క భేదము 0 లేదా 11 యొక్క భాజకం 11 యొక్క గుణిజం అవ్వాలి అన్న విషయం మీ అందరికీ తెలుసు. 11 యొక్క గుణిజం అవ్వాలి. గోట్ ఇట్? మరి ఇక్కడ చూడండి 1 + 8 8 + 6 7 + 8 15, 15 + 6 21 అయింది. 21లో నుంచి మళ్ళీ 3 + A + A అంటే 3 + 2A వస్తుంది. చూడండి 3 + 2A తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఓకే, ఇదంతా ఈక్వల్ అవ్వాలి. రైట్, బేసి స్థానాల్లో మొత్తం సరి స్థానాల మొత్తం ఈక్వల్ అవ్వాలి. అంటే ఇవన్నీ ఈక్వల్ అవ్వాలి ఇటువంటి కండిషన్స్లో. లేదా తీసేస్తే 0 రావాలి అని మాట్లాడుకుందాం. సో తీసేస్తే 0 రావాలి అనుకుంటే కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు 2 విధాలుగా మాట్లాడుకోవచ్చు. తీసేస్తే 0 రావాలి, లేదంటే చూడండి ఇక్కడ రైట్ వెయిట్ అమ్మా రైట్ ఇక్కడ చూడండి తీసేస్తే 0 రావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఈక్వల్ 0 రావాలి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 21 మైనస్ ఇది చేస్తే ఏమవుతుంది? -3 - 2A = 0. ఇప్పుడు ఇదంతా ఎంత? 18. సో -2A = ఇక్కడ ఉన్నటువంటి 18 అక్కడ పంపిస్తే -18 అవుతుంది. మైనస్ క్యాన్సిల్, 2 1 జా 2 9 జా, దట్ ఈస్ A = 9 అని చెప్పొచ్చు. వెరీ సింపుల్, ఇట్లా మాట్లాడుకోవచ్చు. క్యాచ్ మై పాయింట్ టీచర్స్? సో వేర్ ఈస్ యువర్ ఆప్షన్? ఆప్షన్ C ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ అమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆ తర్వాత చూడండి 120కి గల మొత్తం కారణాంకాల సంఖ్య. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అసిస్టెంట్ వాళ్ళకి కానీ ఎస్జిటి వాళ్ళకి కూడా ఇది అడగడానికి అవకాశం ఉంది. సార్ ఫస్ట్ మీరు ఏం చేస్తారు? 120ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. జనరల్గా నేను రాసేటప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ చూడండి, ఇది 12 × 10గా రాసుకోవచ్చు. ఇక్కడ 4 × 3గా రాసుకోవచ్చు. ఇది 2 × 5గా రాసుకోవచ్చు. అప్పుడు 2 4 జా 8 అంటే ఇది 2³ అయింది, ఇది 3 అయింది, ఇది 5 అయింది. సింపుల్ కదా? ఇలా రాసా. 120ని నేను ఏం చేస్తున్నా? 2³ × 3⁴1 × 5⁴1. ఎప్పుడైతే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటాడో క్లియర్గా దీనికి 1 యాడ్ చేయండి. +3 + 1 4, 1 + 1 2 × 1 + 1 2 = ఏమని చెప్పొచ్చు? 4 2 జా 8, 8 2 జా 16. దాని యొక్క కారణాంకాలు 16. ఆప్షన్ C ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా. అర్థం చేసుకుంటున్నారా? క్లియర్? నాకు చెప్పండి 36 యొక్క ఫ్యాక్టర్స్ ఎంత? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. ఓకే, క్లియర్. నెక్స్ట్ బిట్ అమ్మా, ఇది చూడండి ఒకసారి. ఒక వస్తువును అంటే ఇప్పుడు నెంబర్ సిస్టమ్ నుంచి కొన్ని బిట్స్ మాట్లాడుకున్నాం, 4 బిట్స్. ఇప్పుడు అర్థమెటిక్ వచ్చేసాం. ఇక్కడ నుంచి కొన్ని బిట్స్ మాట్లాడతాం. అంటే ఇది రిపీటెడ్గా ఎక్కువ సార్లు మీకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్గా తీసుకోవడం జరిగింది. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ సెషన్లో మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ మాట్లాడతాం. చూడండి, ఒక వస్తువును 1440కి అమ్మడం ద్వారా ఆ ఒక వ్యాపారికి 20% నష్టపోతాడు, లాస్ అయ్యిండు. అయితే అతనికి 10% లాభం రావాలంటే ఆ వస్తువును ఎంతకు అమ్మాలి?
సో చూడండి, ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది. ఏమీ లేదమ్మా, నేను మీకు చాలాసార్లు చెప్పిన ఎక్కువ బై తక్కువ కాన్సెప్ట్. 1440 రూపాయలు అమ్మడం ధర 20% నష్టపోతున్నాడు అంటే 80% అమ్మాడు అని అర్థము. 80% అమ్మాడు అని అర్థం. 1440 అమ్మడం ద్వారా అంటే అమ్మేశాడు, 20% లాస్ అయ్యాడు అంటే 100లో నుంచి 20% లాస్ అయితే 80% అమ్మాడు. దీన్ని 80% అమ్మాడు. అయితే తర్వాత ఏం చెప్తున్నాడు, ఒకవేళ 10% లాభం పొందాలంటే ఎంతకు అమ్మాలి? 10% లాభం పొందాలి అంటే 110% అమ్మాలి. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, 80% యొక్క విలువ 1440 రూపాయలు అయితే మరి 110% విలువ ఎంత అనేది సింగిల్ లాజిక్. అదే ప్రశ్న అడిగాడు ఇక్కడ. మీరేం చేస్తారు? ఎక్కువ బై తక్కువ అంటే ఇక్కడ చెప్తున్నాను చూడండి, 80కి 1440 అయినప్పుడు 11కి 110% ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఎక్కువ 110 బై తక్కువ 80, ఈ రిలేషన్లో ఉన్న రెండింటి దగ్గర ఎక్కువ బై తక్కువ ఇంటూ 1440. ఈ 0కి 0 క్యాన్సల్, 8 ఎక్కం 8, 8 ఎక్కం 8, 6 మిగిలింది, 8 ఎంబులు 64. చూడండి, 18 0 0, 18 ఎక్కం 18, 1 క్యారీ, 18 ఎక్కం 18 ప్లస్ 1 19. సో 1980, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ తల్లి. క్లియరా? రైట్, ఓకే. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 11 చేత ఏది భాగిస్తుంది చూడండి, ఇది రాదు, ఇది పోదు, ఇది పోదు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. తండ్రి కొడుకుల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 5:2. 10 ఏళ్ల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 2:1 అయితే తండ్రి ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు సార్. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించుకున్నట్లయితే రేషియో వచ్చేసి మనకు ఫస్ట్ తండ్రి కొడుకుల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి వచ్చి 5:2గా ఉంది. 5:2. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి ఎంత వచ్చింది? 2:1గా ఉంది. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, 10 years అనేటటువంటిది కూడా మనం గ్యాప్ని 10-10గా రాసుకుంటాం. ఈ ట్రిక్ మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ కేసులో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 ఎక్కం 5 మైనస్ 2 2 4 ఈజ్ ఈక్వల్ టు 1 భాగము వస్తుంది. 1 భాగము. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్లో ఈ రెండు కేసెస్లో 2 10 20 మైనస్ 1 10 10 ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. అంటే 1 భాగం ఈజ్ ఈక్వల్ టు 10 అని అర్థం. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 10 అయినప్పుడు ప్రస్తుత వయస్సులలో తండ్రి వయస్సు ఎంత? తండ్రి కొడుకులు ప్రస్తుత వరుస ప్రకారం 5 కాబట్టి సో 5 into 10 ఈజ్ ఈక్వల్ టు 50 years. దట్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. గాట్ ఇట్ అమ్మా? ఒక్క ప్రశ్నకు కూడా మనం ఎటువంటి ఫార్ములా ఉపయోగించట్లేదు. చాలా జాగ్రత్తగా కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ప్రశ్న చేయడం చాలా ఈజీ. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ ప్రశ్న కూడా చూడండి, చాలా సులభమే. ఏమంటున్నాడు సార్, ఏ మరియు బీలు ఒక పనిని వరుసగా 12 మరియు 15 రోజులలో పూర్తి చేయగలరు. ఆ ఇద్దరు కలిసి ఆ పనిని ప్రారంభించిన 3 రోజుల తర్వాత ఏ పనిని మానివేశాడు. మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఇది మీ యొక్క క్వశ్చన్. ఒకసారి చూడండి, ఇలా చేయాలి. చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే, ఏ ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 15 రోజుల్లో చేస్తాడు. ఓకేనా? బి అదే పనిని 15 రోజులలో చేస్తాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది సార్, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీసేసుకుంటే 15 ఎక్కం 15 12తో పోదు, 15 గంటల 30 12 ఎక్కంలో రాదు, 15 మూల 45 12 ఎక్కంలో రాదు, 15 4 60 12 ఎక్కంలో వస్తుంది. దట్ ఈజ్ ఎల్సిఎం. క్లియర్? ఆ తర్వాత వీరి యొక్క సామర్థ్యాన్ని కనుక గమనించినట్లయితే 12 5లు ఏ యొక్క సామర్థ్యం 5, 15 4లు 60, మొత్తం సామర్థ్యం వచ్చేసి 9. మొత్తం సామర్థ్యం 9.
సో ఇలా 9 సామర్థ్యంతో 3 రోజులు పనిచేశారు. 3 రోజులు అంటే 3 × 9 = 27 బుక్స్ చదివేశారు అని అర్థం. మొత్తం 60 పుస్తకాల్లో పూర్తి పని 60లో 27 పని అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది సార్? ఇంకా 33 మిగిలింది. 33 మిగిలింది. ఈ పనిని, మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? మొత్తం పనిపై బి యొక్క సామర్థ్యము 4 చేస్తే సరిపోతుంది. 33/4 డేస్లో చేస్తాడు. ఆప్షన్లో ఉందా? లేదు. లేకపోతే 4 ఎంబుల 32 1/4 8 మిక్స్డ్ 1/4 డేస్లో చేస్తాడు. ఆప్షన్ ఏ రైట్ అమ్మా. గోటిట్ తల్లి. చూడండి, నేను ఏ ఫార్ములా వాడట్లేదు సార్, దయచేసి అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ని. ఓకేనమ్మా. నెక్స్ట్ బిట్ తల్లి, ఒకసారి చూడండి. 150 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక రైలు 54 km/గంట వేగంతో ప్రయాణిస్తూ ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటడానికి పట్టే సమయం ఎంత? ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటడం అంటే ఆ రైలు యొక్క పొడవు తనను తాను దాటడం అని అర్థం సింపుల్గా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇచ్చినటువంటి డిస్టెన్స్ వచ్చేసి మీటర్లో ఉంది, స్పీడ్ వచ్చేసి km/hలో ఉంది. కాబట్టి 54 km/hని మనం ఎలా మార్చుకోవాలి సార్ అంటే, మీటర్స్/అవర్స్లోకి మార్చుకోవాలి అంటే 5/18తో, మీటర్/సెకండ్స్లోకి మార్చాలి అంటే 5/18తో గుణించాలి. 18 ఎక్కం 18 3 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 15 మీటర్స్/సెకండ్స్. అంటే ఆ ట్రైన్ యొక్క వేగము సెకండ్కి 15 మీటర్లు వెళ్తుంది. ఇప్పుడు ఆ సమయం కావాలి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. So time is equal to, what is the distance? 150 meters. What is the speed? 15 meters per second. 15 1 15 10. So time is equal to 10 seconds. Very simple questions amma. 10 seconds ekkada undi? B option right answer. Got it talli? కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే చాలా సులభం. ఆ తర్వాత బిట్ ఒకసారి చూడండి. ఈ బిట్ చూడండి అమ్మా. కొంత సొమ్ముపై 10% వార్షిక వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యేటటువంటి చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య వ్యత్యాసం 50 రూపాయలు. అయితే అసలు ఎంత అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే 10% ఇచ్చినప్పుడు చాలా సులభంగా చేయొచ్చు. నేను చెప్తాను, మనకు కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్లో 10% ఫర్ యానం, తర్వాత సెకండ్ ఇయర్లో కూడా 10% కాబట్టి టోటల్గా మనకు 2 ఇయర్స్కి 20% అయ్యింది. దట్స్ ఇట్ అమ్మా. 20% అయ్యింది. క్లియర్? 10% ఫర్ యానం ప్రకారం. అదే చక్రవడ్డీలో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్ 10% అయితే చక్రవడ్డీ కాబట్టి సెకండ్ ఇయర్లో 11% అవుతుంది. అంటే అది 21% అవుతుంది. వాటి మధ్య తేడా that 1%, the 1% value is 50. Then what is the principal amount? అంటే అసలు ఎంత? అసలు 100%. 1% 50 అయినప్పుడు 100%కి 5000. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. చూడండి, ఏ ఫార్ములా అవసరం లేదు. ఫార్ములా కావాలి సార్ అనుకుంటే మనం డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఆర్ బై 100 హోల్ పవర్ ఆఫ్ ఎన్గా కూడా తీసుకోవచ్చు. ఇట్లా కూడా తీసుకొని చెప్పొచ్చు. సో ఈ రకంగా ఇందులో మనం డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 50 సబ్స్టిట్యూట్ చేస్తాం. అసలు మనకు తెలియదు. ఆర్ వచ్చేసి 10%, 10/100 ఇంటూ 2 ఇయర్స్. ఓకే, 2 ఇయర్స్. అప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. అంటే 1/100 అంటే 100 ఎక్కడ పోతే 50 × 100 ఈజ్ ఈక్వల్ టు 5000 అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. గాట్ ఇట్ సార్? సో మీరు ఇక్కడ పర్సంటేజ్ కొంచెం టఫ్గా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకోండి. 10 కానీ 20 కానీ ఇచ్చినప్పుడు సింపుల్గా మాట్లాడుకోవచ్చు. సో 10 ఓకే. 10లో మళ్ళీ 1 ఇక్కడ మనం 10%, 10లో 10% 1, ఆ 1% ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకేనా? డన్ అమ్మా. నెక్స్ట్ బిట్ ఇక్కడ చూడండి. 2 సంపూరక కోణాలు 3x - 10 degrees మరియు 2x + 40 degrees అయితే అందులో పెద్ద కోణం ఎంత? ఏదన్నా లార్జర్ యాంగిల్ అడిగారు సార్. ఇక్కడనే కనిపిస్తుంది కదా మనకు. ఈ 2 కూడా సంపూరక కోణము సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 180 degrees. సో కాబట్టి డైరెక్ట్గా 3x - 10 + 2x + 40 ఈజ్ ఈక్వల్ టు 180 degreesగా రాసుకోవచ్చు కదండి. వెరీ సింపుల్.
సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. దట్ ఈస్ మీన్ ఆఫ్ సప్లిమెంటరీ. కాబట్టి ఇక్కడ ఈ రెండు కలిపితే 5x, ఇది రెండు చూస్తే ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 180. దెన్ 5x ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 30 ఎక్కడ పోతే 180 మైనస్ 30 150. 5 1 5 30 x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది సార్? 30 వచ్చింది. అయితే ఇక్కడ 30 వచ్చింది, ఓకే. ఇందులో 30 సబ్స్టిట్యూట్ చేస్తే 3 30 90 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 80. ఇది ఓకే. ఒకటి 80 వచ్చిందంటే మిగతాది కంపల్సరీ 100 కాబట్టి ఇదే లార్జరు. అయిపోయింది. సరే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 30 60 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 100. ఏది 80 డిగ్రీసా 100 డిగ్రీసా పెద్దది? 100 కాబట్టి సెకండ్ ఆప్షన్ క్లియర్. గాట్ ఇట్ అమ్మా? క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటాను. నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి. ఒక లంబకోణ త్రిభుజం కర్ణము 13 సెంటీమీటర్లు మరియు ఒక భుజం 5 సెంటీమీటర్లు అయితే మూడవ భుజం పొడవు ఎంత? సింపుల్గా కళ్ళు మూసుకొని 12 సార్ అని చెప్పొచ్చు కదా, ఎందుకంటే పైథాగరస్ ట్రిప్లెట్ కాన్సెప్ట్. యువర్ ఆన్సర్ ఇస్ 12. పెన్ను పేపర్ అవసరం లేదు. ఎందుకు? మీకు చాలాసార్లు నేర్పించాం. 3, 4, 5 ఒక పైథాగరస్ త్రికము. 3, 4, 5. ఓకే, ఒక్క నిమిషం. 3, 4, 5. ఆ తర్వాత 5, 12, 13, 7, 24, 25. ఓకే, సో 8, 15, 17 ఇవన్నీ పైథాగరస్ త్రికాలు. దీన్ని ఇంటూ 2, ఇంటూ 3, ఇంటూ 4 చేస్తే వచ్చే త్రికాలు కూడా పైథాగరస్ త్రికాలే అవుతాయి. గాట్ ఇట్? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3తో చేస్తే 3, 12, 15 ఇది కూడా పైథాగరస్ త్రికమే. ఓకే, 10 తీసుకుంటే 10, 24, 26 ఇది కూడా పైథాగరస్ త్రికమే. గాట్ ఇట్? సో ఇవన్నీ పైథాగరస్ త్రికాలే. దీన్ని మనం ఆలోచన చేసుకుంటే ఇక్కడ 5, 12, 13లో 13 హైపోటెనస్గా ఇచ్చాడు. ఇక్కడ ఇవన్నీ కూడా హైపోటెనస్ అవుతాయి, ఇవన్నీ కూడా కర్ణాలు అవుతాయి. అయితే ఒక కోణం ఒక భుజం వచ్చేసి 5 అన్నాడు, మిగతా భుజం 12, డైరెక్ట్గా 12 చెప్పొచ్చు. ఓకేనా? ఇలా లేదు సార్ నేను ప్రొసీజర్ చేస్తామంటే పైథాగరస్ త్రికం ప్రకారం ఏమని చెప్పొచ్చు? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది 5, ఇది x అమ్మ, ఇది వచ్చేసి 13 అయితే ఇది a, ఇది b, ఇది cగా మాట్లాడుకుంటాం. అప్పుడు ac స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ab స్క్వేర్ ప్లస్ bc స్క్వేర్గా తీసుకోవచ్చు. bc స్క్వేర్ ఇదేమో 13 స్క్వేర్ అంటే 169, ఇది ab స్క్వేర్ అంటే మనకు తెలియదు, ఇది వచ్చేసి 25. 5 స్క్వేర్ అంటే 25 ఇక్కడ పంపించండి. 169 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇది 144, దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఇది ప్రొసీజర్. గాట్ ఇట్? ఈ రకంగా మాట్లాడుకోవచ్చు, కానీ ఇదంతా అవసరం లేదు మనకు. నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ బిట్ ఏం చెప్తున్నాడు సార్ అంటే ఒక క్రమ బహుభుజి యొక్క ప్రతి అంతర కోణము 144 డిగ్రీలు అయితే దానికి ఎన్ని భుజాలు ఉంటాయి అని అడుగుతున్నాడు సార్. ఇది నిన్న ఆగస్టు 6 జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్ అనుకుంటా, అందులో ఇలాంటి మోడల్ ఆఫ్ బిట్ రావడం జరిగింది. సార్ ఎలా నేర్చుకుంటాం ఒకసారి చూడండి. మీకు తెలుసు రైట్, ఫర్ ఎగ్జాంపుల్గా ఇది 144 డిగ్రీల కోణం, ఇది అంతర కోణం అయితే ఇది అంతర కోణంగా భావిద్దాం. దాని యొక్క బాహ్య కోణం ఏమవుతుంది? అంతర ప్లస్ బాహ్య కోణాల మొత్తం 180 డిగ్రీలు కదా. కాబట్టి ఈ 144 180లో నుంచి 144 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది సార్? 36 డిగ్రీస్ వస్తుంది. అయితే దాని యొక్క బాహ్య కోణము 36 అయింది. ఎందుకు బాహ్య కోణాన్ని మనం ఫైండ్ అవుట్ చేసాము అంటే భుజాల సంఖ్య కావాలి అంటే బాహ్య కోణముతోటి మనం భాగించాలి. ఎందుకు అంటే బాహ్య కోణాల మొత్తము కూడా 360 డిగ్రీలు ఉంటుంది ప్రతి క్రమ బహుభుజి యొక్క. కాబట్టి 360 డిగ్రీస్ బై ఇచ్చినటువంటి క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణం 36, సో ఈజ్ ఈక్వల్ టు 10. ఆ భుజాల సంఖ్య 10. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. గాట్ ఇట్ తల్లి? క్లియర్ ఎవ్రీథింగ్? నెక్స్ట్ అమ్మ చూడండి ఒకసారి. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పుకు 5 సెంటీమీటర్లు ఎక్కువ. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పుకు 5 సెంటీమీటర్లు ఎక్కువ అయితే దాని చుట్టుకొలత 50 సెంటీమీటర్లు, దాని వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. చూడండి ఇది కూడా మనం కొంచెం లాజిక్ ఆలోచిద్దాం. మనకు
2 ఆఫ్ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 50 అని చెప్తున్నాడు క్లియర్గా. అంటే 2 1 జా 250 జా సారీ 225 జా, అంటే పొడవు వెడల్పు కలిపితే 25 అంతా. అయితే లాజిక్ ఏంటి ఇక్కడ, మనము ఎక్స్ అనుకోండి, ఎక్స్ ప్లస్ 5 అనుకోండి, వద్దమ్మా. ఇక్కడ పొడవు అనేది వెడల్పుకు 5 సెంటీమీటర్లు ఎక్కువ, అంటే వాటిద్దరి మధ్య గ్యాప్ 5 ఉంది. అంటే నేను అనుకోవచ్చు కదా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 15, బి ఈజ్ ఈక్వల్ 10 అనుకోవచ్చా సింపుల్గా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 15, 10 ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 10. సో గ్యాప్ వచ్చేసి 5, అవి రెండు కలిపితే 25 అవుతున్నాయి. సో మనకు వైశాల్యం ఎంత, ఎల్బి ఈజ్ ఈక్వల్ టు 15 × 10 ఈజ్ ఈక్వల్ టు 150 సెంటీమీటర్ స్క్వేర్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. వెర్ ఈజ్ యువర్ ఆప్షన్ డి. అంతే. గాట్ ఇట్ అమ్మా. క్లియర్. లాజిక్ కనుక మీకు అర్థమవుతుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మన డిఎస్సి కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన వీడియోని షేర్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా వినాలి. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం, 10 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక క్రమవృత్తాకార స్తూపము, ఓకేనా, క్రమవృత్తాకార స్తూపము సిలిండర్ యొక్క సంపూర్ణతల వైశాల్యాన్ని కనుగొనండి అంటున్నాడు. సంపూర్ణతల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్కి ఫార్ములా ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్కి ఫార్ములా 2πr ఆఫ్ r ప్లస్ h. ఇది మీ ఫార్ములా. ఇప్పుడు 2πr అంటే 2 × 22/7 వాట్ ఈజ్ ఆర్ వాల్యూ, 7 సెంటీమీటర్ల వ్యాసార్థము. అంటే జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 7 + h ఎంతమ్మా, 10 సెంటీమీటర్లను ఇచ్చాడు, 10. 7 1 జా 7 1 జా క్యాన్సిల్. 2 22 జా 44 × 17. చూడండి ఒకసారి, ఇక్కడ 17 4 జా 68. సో 8 ఉన్నవి రెండే కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ వెళ్ళిపోయినాయి. ఓకే, ఆ తర్వాత 17 4 జా 68 + 6 వచ్చేసి 74. సో 748 సెంటీమీటర్స్. సి ఆన్సర్ ఈస్ రైట్ ఆన్సర్. గాట్ ఇట్. ఒకవేళ 8 ఒకటి స్థానంలో ఒకటే ఆప్షన్ కనుక ఉంటే క్లియర్గా మనం సి ఆన్సర్ పెట్టేవాళ్ళం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చతురస్రం యొక్క భుజాన్ని 20% పెంచితే దాని వైశాల్యంలో ఎంత శాతం మార్పు వస్తుంది? ఇక్కడ కూడా ఫార్ములాస్ అవసరం లేదు సార్. సింపుల్గా నేనేమంటానంటే 10 అనేది ఒక 10గా తీసుకోండి లేదా 100గా తీసుకోండి, నో ఇష్యూ. ఆల్రెడీ మొదటిగా ఉన్నటువంటి చతురస్రం యొక్క భుజం, దీన్ని 20% పెంచడం అంటే 10లో 20% ఎంత చేద్దాం, 20%. సో ఇది క్యాన్సిల్, ఈ 10 క్యాన్సిల్, 2 వచ్చింది. సో 10లో 20% పెంచితే అది ఏమవుతుంది, 12 అయింది. ఇప్పుడు దీని యొక్క వైశాల్యం ఎంత, a² = 100. సార్ నో 10² అంటే 10² = 100. అలాగే a² 12 ఎంత అవుతుంది, సో 12² = 144. 100 కాస్త ఎంతగా మారింది, 44% ఎక్కువైంది. కాబట్టి ఎంత పెరుగుతుంది, ఏరియాలో 44% పెరుగుతుంది. బి ఈజ్ రైట్ ఆన్సర్. చూస్తున్నారా, నా మాట మీకు అర్థమైతే లైక్ చేయాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. P of x is equal to x³ - 3x² + 4x - 5 అక్కడ బహుపదికి x - 2 కనుక భాగించగా వచ్చే శేషం అంత. ఆగస్టు 6వ తారీఖున నిన్న జరిగినటువంటి టెట్లో ఇలాంటి బిట్టు వచ్చింది. x - 3ని శూన్యం కానిటటువంటి బహుపది ఏది అన్నట్టుగా అడిగాడు. ఓకే, చూడండి ఒకసారి, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. జస్ట్ ఇలాంటి సందర్భంలో మనం ఏం మాట్లాడతాం, x = 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకు, x - 2 = 0 అయితే x = 2 వస్తుంది. x స్థానంలో ఈ ఈక్వేషన్లో P of xలో కనుక 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎప్పుడైతే మనకు అది భాగిస్తుంది కాబట్టి డైరెక్ట్ వచ్చే శేషం ఎంత చూడండి ఒకసారి. P of x = x³ - 3x² + 4x - 5 అయితే P of 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. 2³ - 3 of 2² + 4 × 2 - 5. క్లియర్, -5. ఇప్పుడు 2³ ఎంతమ్మా, 8 మైనస్ ఇక్కడ 3 × 2² అంటే 4 + 8 - 5.
ఇప్పుడు 8 + 8 16, 16 మైనస్ ఇదమ్మా 12 మైనస్ 5. సో 16 మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు -1. బి ఈజ్ యువర్ ఆన్సర్, దట్ ఈస్ రిమైండర్. క్లియరా? రిమైండర్ -1 అవుతుంది. ఓకే, సో ఎనీవే నెక్స్ట్ బిట్ ఇది చూడండి, బీజగణితం నుంచి ఇంకో బిట్. 2x² - 5x + 3 = 0 వర్గ సమీకరణంలో మూలాలు ఆల్ఫా కామా బీటా అయినట్లయితే మూలాల మొత్తము సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ మూలాల లబ్ధము ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా మైనస్ బీటాను ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఎట్లా చేస్తాం సార్? మీ అందరికీ తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటాకి ఫార్ములా -b/a, ఆల్ఫా బీటాకి ఫార్ములా c/a. స్కూల్ అసిస్టెంట్ బిట్ అమ్మా ఇది. చూడండి, -b/a అంటే ఇక్కడ ఏమొస్తుంది? -b/a అంటే -5/2. -5/2 ఇస్ నథింగ్ బట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/2. ఓకే, అయిపోయింది. 5/2 ఎక్కడుంది? ఈ రెండు కాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్. మరి ప్రొడక్ట్ చేస్తే c/a 3/2, జస్ట్ 3/2. 5/2 3/2. సి ఆన్సర్ ఈజ్ రైట్. ఇది కూడా కాదు. క్యాచ్ మై పాయింట్ తల్లి. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. క్లియర్. అండ్ నెక్స్ట్ బిట్టమ్మా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ x - 1/x = 5 అయితే x³ - 1/x³ విలువ ఎంత? ఇది కూడా ఇంపార్టెంట్. మనకు ఇలాంటి కేసులో ఏం చెప్తున్నాం అంటే దీనికి ఒక ఫార్ములా ఏంటంటే, సో x - 1/x = a అయితే x³ - 1/x³ a³ + 3a అండి. a³ + 3a, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్లు ఉన్నప్పుడు a³ - 3a చేసాం, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ చేస్తాం. సో a³ అంటే ఇక్కడ ఎంత? 5. కాబట్టి 5³ + 3 × 5. 5³ అంటే 125 + 15 = 140. దట్ ఈస్ సి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. 140 ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మా. ఒక్కటి కూడా మనం 30 సెకండ్స్ కంటే క్రాస్ అవ్వట్లేదు. సో అలాంటి బిట్స్ మనకు ఇంపార్టెంట్గా అవుతున్నాయి ఎగ్జామ్లో. కాబట్టి మనం వీడియో లెంత్ అయినా పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 10 బిట్లు మీరు సాధిస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి అమ్మా. ఈ ప్రశ్న సాంఖ్యక శాస్త్రం నుంచి. 8, 5, x, 10 మరియు 15ల అంక మధ్యమము 10 అయితే x విలువ ఎంత అంటున్నాడు సార్. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు 5, 8, 5, x, 10, 15ల మీన్ అంక మధ్యమం వచ్చేసి ఇక్కడ ఏమంటున్నాడు? సో మీన్ ఇచ్చేసాడు, మీన్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాడు. అయితే x వాల్యూ ఎంత? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు చూడండి క్లియర్గా ఇక్కడ అన్ని సమ్ చేసి బై 5 చేయాలి. ఓకే, క్లియర్. అయితే మనము ఏ రెండు కలిపితే ఇదొక 10, ఈ రెండు కలిపితే 20. సో 30 అయిపోయింది. 30 ఈ రెండు కలిపితే మనకేం కావాలి? మొత్తం అబ్జర్వేషన్స్ 5, మీన్ వచ్చేసి 10. అంటే మొత్తం మనకు కావాలన్నప్పుడు రాసుల సంఖ్య ఇంటూ సగటు 50 కావాలి. ఇక్కడ 10 అయిపోయింది, ఈ రెండు 30 అయిపోయినాయి. ఇక్కడ 8 ఉంది, ఇంకా 12 అయితే అది 20 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. లేదు సార్ నేను ప్రొసీజర్ చేస్తానంటే చూడండి, 8 + 5 + x + 10 + 5/5 = 10. ఇప్పుడు ఇవన్నీ సమ్ చేయండి. 13 + 15 28. 28 + x = 10 × 5. ఓకే, 13 + 15 28. సో 10 × 5 చేస్తే ఎంత వస్తుంది మనకు? 28. ఇక్కడ తప్పు చేసినట్టున్నమ్మా అనిపిస్తుంది. 1 ఇక్కడ 15, సారీ ఇది 15, అదే ఇక్కడ 15 అంటే 38 అవుతుంది. సో 38 + x = 50. దెన్ x = 50 - 38, దెన్ x = 12. ఇది కాన్సెప్ట్. ఇట్లా చేసిన ఒకటే. ఓకే, క్లియరా? రైట్. ఆ తర్వాత ఈ బిట్ చూడండి ఒకసారి. సో మొదటి 10 సరి సంఖ్యల యొక్క మధ్యగతం ఎంత అంటున్నాడు సార్. మధ్యగతము మొదటి సరి సంఖ్యలు అంటే 10 అంటే 10, 4, 2, 4, 6, 10 అంటే మనకు క్లియర్గా 20 అని చెప్పొచ్చు.
మొత్తం 10 ఉన్నాయి. సో యావరేజ్ 10 ఉన్నాయి కదా. మరి సరి సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు 10 ఉన్నప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 10 అంటే అది ఈవెన్ నెంబర్ ఉంది. అప్పుడు మధ్యగతం ఏమైనా నెంబర్ అని చెప్పొచ్చు అంటే n/2 ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. సో 10/2 ఈజ్ ఈక్వల్ టు ఒకటి 5th టర్మ్ 5వది, మరియు n/2 + 1 ఈజ్ ఈక్వల్ టు 10/2 + 1 ఈజ్ ఈక్వల్ టు 6వది. 6వ సంఖ్య యొక్క సగటుయే దాని యొక్క మధ్యగతం అవుతుంది. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక ఈవెన్ నెంబర్స్లో ఉంటే అప్పుడు మధ్యగతం అనేటటువంటిది యావరేజ్ ఆఫ్ n/2th టర్మ్ అండ్ n/2 + 1th టర్మ్ అనేటటువంటి కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం. మరి దీని ప్రకారం చూస్తే 5వ టర్మ్ 6వ టర్మ్ ఏమవుతుంది? 2 5 10 2 6 12. ఈ రెండింటి యొక్క సగటుయే మనకు మధ్యగతము. 22/2 చేస్తే 11. దట్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. గోట్ ఇట్? ఈ రకంగా చేస్తాం. ఇది ఇంకా రా డాటానే మనకు. అదే మనకు గ్రూపుడు డాటాలు ఇచ్చినప్పుడు కొంచెం ఇంకా ఇలా ఉంటుంది. సో ఇక్కడ వరకు మనకు నేర్చుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ సంభావ్యత. సంభావ్యతలో ఒకసారి చూడండి ఏం చెప్తున్నాడు. ఒక సంచిలోనే 5 ఎర్రని 3 నల్లని 2 తెల్లని బంతులు ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే అది ఎరుపు లేదా తెలుపు బంతి అయ్యే సంభావ్యత ఎంత అంటున్నాడు. ఎరుపు లేదా తెలుపు బంతి అయ్యేటటువంటి అంటే 2 అది తీసినప్పుడు ఏదైనా ఒకటి కావాలి. ఇప్పుడు ఫస్ట్ టోటల్ ఎన్ని చూసాం సార్? టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 5 + 3 8 + 2 10 అవుతాయి. మనకి ఏమేమి కావాలి? రెడ్ లేదా వైట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి రావాలి. అంటే అది లేదా అది. కాబట్టి చూడండి ఏమని చెప్పొచ్చు, 5 వైట్ వచ్చేసి 2 టోటల్గా 7. అప్పుడు ప్రాబబిలిటీ ఈవెంట్ ఏమవుతుంది సార్ అంటే 7/10 అవుతుంది. బి ఆన్సర్ ఇస్ కరెక్ట్ అమ్మా. ఎందుకు? 2 రెడ్ లేదా వైట్ రెండిట్లో ఏదో ఒకటి తీయాలి అన్నాడు కాబట్టి. గాట్ ఇట్? ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి. ఆ తర్వాత మనకేమని చెప్పొచ్చు, ట్రిగనోమెట్రీ నుంచి ఒక బిట్ ఇచ్చాడమ్మా. tan θ ఈజ్ ఈక్వల్ టు 4/3 అయితే 3 sin θ + 2 cos θ 3 sin θ - 2 cos θ అన్నాడు. దీన్ని 4/3 ఇచ్చాడని చెప్పేసి పైథాగరస్ ట్రిప్లెట్ ప్రకారం మళ్ళీ హైపోటెనస్ని 5 అని ఫైండ్ అవుట్ చేసి సైన్ వాల్యూస్ దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే చాలా పెద్ద ప్రాసెస్. మొత్తం అవసరం లేదు. సింపుల్గా ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ గమనించండి. ట్యాన్కి రిలేషన్లో ఉంది కాబట్టి +2 cos θ ఈ బై కింద ప్రతిదానికి ఇక్కడ 3 sin θ - 2 cos θ ప్రతిదానికి cos θ తోటి డివైడ్ చేయండి. ఓకే, డన్. అప్పుడు ఈ కాస్ క్యాన్సిల్, ఈ కాస్ క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది? ఈ సైన్ బై కాస్ అంటే ఇది 3 tan θ అవుతుంది -2. ఇక్కడ కూడా మళ్ళీ 3 tan θ -2 వస్తుంది. దట్స్ ఇట్. అప్పుడు ఏమని చెప్పొచ్చు? 3 tan θ అంటే tan θ ఇచ్చాడు, వాల్యూ ఇచ్చాడు. సో కాబట్టి 3 × 4/3 +2 ఇక్కడ బై 3 × 4/3 -2 ఇక్కడ 3 క్యాన్సల్ 3 క్యాన్సల్ 4 + 2 ఈజ్ 6 4 - 2 = 2. సో 3 ఆన్సర్ డైరెక్ట్లీ 3 ఈజ్ యువర్ ఆన్సర్. గాట్ ఇట్ అమ్మా? 3 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ప్రశ్న చూడండి. నిరూపక రేఖా గణితానికి సంబంధించిన బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మ. ఈ బిట్టు చూడండి ఒకసారి. 4, -3 మరియు 8, 5 బిందువులను కలిపే రేఖాఖండాన్ని అంతరంగా 3:1 నిష్పత్తి కనుక విభజించినట్లయితే ఆ విభజించేటటువంటి బిందువు యొక్క నిరూపకాలు. నిన్నటి క్లాస్లో నేనేం మాట్లాడాను? x1, y1 కనుక మరియు x2, y2 అనేటటువంటి నిరూపకాలు ఇచ్చి అది x అక్షాన్ని విభజించేటటువంటి రేషియో కనుక్కోండి అన్నప్పుడు x అక్షం పైన అనే ఫార్ములా మనం -y1:y2 మరియు అదే y అక్షం పైన కనుక విభజించినట్లయితే y అక్షం విభజించేటటువంటి నిష్పత్తి అంటే -x1:x2ని ఫైండ్ అవుట్ చేయండి అనేది ఒక ట్రిక్ మీకు నిన్న నేర్పించడం జరిగింది. ఓకేనా? మరి ఏది ఇక్కడ రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? m1 m:n మెథడ్లో
మరి ఇక్కడ ఏంటి సార్ అంటే 2 నిరూపకాలు ఇచ్చాడు. ఈ 2 బిందువుల నుంచి అంతరంగా 3:1 ఆల్రెడీ నిష్పత్తి విభజించినట్లయితే ఆ విభజించే బిందువుని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు సార్. చూడండి ఒకసారి ఎట్లా చేయాలి సార్ అంటే, నేను షార్ట్కట్టే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది బిందువు 4,3 అమ్మ, 4,-3. ఇది వచ్చేసి 8,5 ఇచ్చాడు. సో ఇక్కడ టచ్ అవుతుంది కదా, ఇది 3 అనుకుందాం, ఇది 1 అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ ఏంటి, జాగ్రత్తగా గమనిస్తే మనకు డిస్టెన్స్, ఈ డిఫరెన్స్ ఎంత 4. ఫస్ట్ పార్ట్స్ తీసుకోండి, 3:1 = 4 పార్ట్ అయింది. ఈ డిస్టెన్స్ 8 - 4 = 4. ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ కావాలి. ఆ డిఫరెన్స్ ఎంత 4 వచ్చింది. 4/4 = 1 పార్ట్ వస్తుంది, 1 పార్ట్. అది అలాగే పెట్టండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, నిష్పత్తుల మొత్తం వచ్చి 4. ఈ ఎక్స్ యొక్క నిరూపకాల భేదం వచ్చేసి 4. ఆ 4/4 చేస్తే 1 వచ్చింది. ఇప్పుడు మనకేం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 భాగాలు ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది కదా. కాబట్టి ఈ మొదటి నిరూపకానికి 4కు ఎప్పుడైతే మనం ఎక్స్లో తీసుకుంటున్నాం కాబట్టి ఈ 4కు ఇటు నుంచి ఇటు తీసుకుంటున్నాం కాబట్టి ఈ 4కు ప్లస్ చేయండి. ఎట్లా, మనకు 3 భాగాలు ఎంత వచ్చింది లాభం, ఇక్కడ డివైడ్ చేస్తే 1 వచ్చింది. కాబట్టి 4 + 3 = 7. రెండోది మళ్ళీ చెప్తున్నాను ఇంకోటి. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇటువైపే చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 5 - ½ - 3 8 వస్తుంది. y విషయంలో 5 - ½ - 3 చేస్తే 8. టోటల్ భాగాలు 4 = 2 పార్ట్స్ వచ్చింది, 2 పార్ట్స్. ఇప్పుడు ఏం చేస్తారు మీరు అంటే, దీనికి ఈ దానికే ఇక్కడ నుంచి తీస్తున్నాం కాబట్టి ఈ దానికే -3 + ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 × 2 పార్ట్స్. -3 + 6 = +3 అంటే 7,3. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఆ విభజించే బిందువు ఏది సార్, 7,3. ఈ టెక్నిక్ కూడా మనం ఉంది. దీని గురించి డీటెయిల్గా మీరు నేర్చుకోవాలంటే ఒకసారి మన యాప్ని విజిట్ అవ్వండి. మన యాప్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ చూసుకోవచ్చు. మీకు ఎప్పుడు ఏదైనా డౌట్ వస్తే యాప్లో మెసేజ్ చేయండి, చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో ఇదమ్మా ఈరోజు సంబంధించినటువంటి సెషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.